బిషప్ పొలిమేర జయరావు ఆశీస్సులతో డెంటల్ కళాశాల కరస్పాండెంట్గా బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే కళాశాలలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసించేలా ప్రత్యేక కృషి చేయటమే కాకుండా కులమతాలకు అతీతంగా సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థుల్లో ఉట్టిపడేలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫాదర్ మోజెస్ విశేష సేవలు అందిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. దీనిలో భాగంగా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీలో విద్యను అభ్యసించే అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నానో సైన్స్ రీసెర్చ్ చేయడానికి వీలుగా ఓరల్ మైక్రోబయాలజీ విభాగం నందు ఆధునిక పరికరాలు అందుబాటులో ఉంచడం ఇదొక చారిత్రాత్మక ఘట్టం. అలాగే హాట్ ఎయిర్ ఓవెన్, ఫర్నేస్, మైక్రోస్కోప్, సోనికేటర్, ఇంక్యుబేటర్, మైక్రోటైటర్, ప్లేట్ రీడర్ మొదలగు పరికరాలను అందుబాటులో ఉంచుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉన్నత బాట వేసేందుకు సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల ముందంజలో ఉండడం గర్వకారణమని కళాశాల యాజమాన్యం, ప్రొఫెసర్, స్టూడెంట్స్ మరియు స్టాఫ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ నూతన టెక్నాలజీని ఇప్పుడు చూద్దాం. తర్వాత అక్కడ ఆటోక్లేవ్ 2 ఎక్విప్మెంట్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈచ్ రూమ్ కూడా కనెక్టెడ్ ఉంటుంది, ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్. సో ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో నెక్స్ట్ రూమ్ వచ్చేసి కల్చర్ ప్రిపరేషన్ రూమ్. కల్చర్ ప్రిపరేషన్ రూమ్లో వీ హ్యావ్ లామినార్ ఫ్లోర్, సెంట్రిఫ్యూజ్ మెషిన్, స్పెక్ట్రోఫోటోమీటర్, వర్టెక్స్ మిక్సర్, వాటర్ బాత్. అలాగా ప్రిపరేషన్ రూమ్లో 4-5 ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఈచ్ ఎక్విప్మెంట్కి వాడాలన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈచ్ ప్లకార్డ్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నెక్స్ట్ రూమ్ వచ్చేసి ఇంక్యుబేటర్. ఇక్కడ 3 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. సో ఏదైనా శాంపుల్ మేము స్టడీ చేయాలన్నప్పుడు ఒక టెంపరేచర్ సెట్ 37 డిగ్రీ టెంపరేచర్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అందుకే 3 ఆర్బిటల్ షేకర్ అని చెప్పి తర్వాత 3 ఇంకా 2 ఇంక్యుబేటర్స్ ఇక్కడ ఉంటున్నాయి. సో ఎవ్రీ రూమ్ కూడా ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ వల్ల డిజైన్ చేసి ఉంటుంది. వీ హ్యావ్ హైయర్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇది వచ్చేసి యూవీవిస్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఏదైనా పార్టికల్ని అనలైజ్ చేయాలంటే పర్టికులర్ వేవ్ లెంత్లో అబ్జార్బెన్స్ తీసుకుంటుంది. సో ఇది మెజర్ చేస్తుంది గ్రాఫ్ని. ఇది వచ్చేసి మైక్రోటైటర్ ప్లేట్ రీడర్. సో ఏదైనా ఇప్పుడు ఎలిసా రీడర్ లాగది. సో ఇట్ ప్రొవైడ్స్ వాల్యూ ఇస్తుంది అనమాట, ఎంత బ్యాక్టీరియా కౌంట్ ఎంత ఉందని తెలుస్తుంది. ఇది సోనికేటర్. సో నానో పార్టికల్ సింథసైజ్ చేయాలంటే లేకపోతే ఏదైనా సెల్స్ని డిస్టర్బ్ చేయాలంటే ఈ నానో పార్టికల్ సోనికేటర్ని వాడచ్చు. సో అలాగే ఇది మాన్యువల్ కొలనీ కౌంటరు, మైక్రోస్కోప్ ఉంది. అలాగే ఇంకొకటి స్పెక్ట్రోఫోటోమీటర్ ఉంది. వీ హ్యావ్ అ ఫ్రీజర్ కూడా. మేము ఏదైనా స్పెసిమెన్ స్టోర్ చేయాలంటే ఈ ఫ్రీజర్లో పెట్టవచ్చు. ఇది రీసెర్చ్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్. టోటల్గా మేము అరౌండ్ 8 to 9 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇక్కడ పెట్టాము. సో స్టూడెంట్స్కి ఉపయోగపడాలని. సో ఇంటర్న్ కాలేజీ కూడా ఒక రీసెర్చ్ సెంటర్గా మారాలని ఈ ఫెసిలిటీని స్టార్ట్ చేస్తాం. సరౌండింగ్ డెంటల్ కాలేజెస్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మాకు స్పెసిఫిక్గా మైక్రోబయాలజీ, నానో సైన్స్ని ఓపెన్ చేస్తాం. మా స్టూడెంట్స్ కాకుండా వేరే కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ చేశారు. పక్కన రాజమండ్రి నుంచి కానీ విజయవాడ నుంచి స్టూడెంట్స్ వచ్చి కొన్ని ఫెసిలిటీస్ ఇక్కడ వాడుతున్నారు. ఆ థీసిస్ అందరూ ఉపయోగించేవాళ్ళని. సో ఇది వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ ఇది. సో ఇది ఇంకా ఇంప్రూవ్ చేసి ఓవరాల్ అన్ని డెంటల్ ఫ్యాకల్టీకి అసలు స్టూడెంట్స్ ఉపయోగపడాలని స్టార్ట్ చేసాం ఈ డెంటల్ రీసెర్చ్ ల్యాబ్ని. సెయింట్ జోసెఫ్ దంత కళాశాల, దంత వైద్యశాలలో ఆధునికమైనటువంటి పరికరాలతో మెరుగైన వైద్యం ఇవ్వడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ దంత వైద్యం ఇవ్వాలని చెప్పి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆధునిక ఎక్విప్మెంట్ని అమలు చేస్తున్నాం. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక ల్యాబ్, ముఖ్యంగా స్టూడెంట్స్ ఉపయోగపడుతుంది. ఈ ఎక్విప్మెంట్తో పరిసర ప్రాంతాలు ఎక్కడ లేదు. ఇది మా స్టూడెంట్స్తో పాటు ఇంకా బయట వాళ్ళు కూడా దీనిని వినియోగించవచ్చు అని నేను కోరుతున్నాను.